నమస్తే. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తే పగబడతారా? ప్రజల పక్షాన సర్కారును నిలదీస్తే అక్రమ కేసులు పెడతారా? రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఇంతటి కుతంత్రమా? రేవంత్ రెడ్డి అసమర్థ పాలనను ప్రశ్నించేందుకేనా కేటీఆర్పై కేసులు? కుట్రల సర్కారును బరాబర్ ప్రశ్నలతో నిలదీద్దాం. పద్నాలుగు నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు దేనికి సంకేతం? ప్రాథమిక విచారణ చేయకుండానే కేసు నమోదు చేస్తారా? ఫార్ములా ఈ కేసుతో ఏసీబీకి ఏంటి సంబంధం? ఏసీబీ నమోదు చేసిన కేసుపై ఈడీకి ఎందుకు అత్యుత్సాహం? టీ న్యూస్ వేదికగా సర్కారు కుతంత్రాల్ని ఎండగడదాం. అసెంబ్లీలో నిజానిజాలపై చర్చ జరిపే దమ్ము లేదా ఈ సర్కారుకు? నిర్వాహకులకు నిధులు చెల్లిస్తే కేటీఆర్పై కేసు ఎందుకు? అసలు ఈ మొత్తం వ్యవహారంలో కేటీఆర్ ఎక్కడ లబ్ధి పొందారు? రాజకీయ కక్షతో ఇంతటి దిగజారుడుతనమా? కక్షపూరిత ప్రభుత్వాన్ని బరాబర్ ప్రశ్నిద్దాం. టార్గెట్ కేటీఆర్. ఇదేనా రేవంత్ సర్కార్ వ్యూహం? ఫార్ములా ఈ కార్ రేసింగ్లో అసలు అవినీతే లేనప్పుడు ఏసీబీ కేసు ఎందుకు పెట్టినట్లు? ఈ కార్ రేసింగ్ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా హైదరాబాద్ నగరానికి 700 కోట్ల లాభం చేకూరింది. ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు వెల్లువెత్తాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. నగరానికి ఇంత ప్రఖ్యాతి తీసుకొచ్చిన ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో కాంగ్రెస్ సర్కార్ కోడి గుడ్డుపై ఈకలు పీకుతోంది. రాజకీయంగా కేటీఆర్ను ఎదుర్కొనే దమ్ము లేక కక్షపూరితంగా అక్రమ కేసుల్ని అస్త్రాలుగా వాడుతోంది. అవినీతి జరగని వ్యవహారంలో కేటీఆర్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. రేవంత్ సర్కార్ కక్షపూరిత వైఖరికి ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉంటుందా? ప్రజల పక్షాన సర్కార్ను నిలదీస్తున్న కేటీఆర్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేక ఫార్ములా ఈ కేసును రేవంత్ సర్కార్ తెర మీదకు తెచ్చింది. 2022 అక్టోబర్ 25న ఈ రేసుకు సంబంధించిన ఒప్పందం జరిగింది. పాత ఒప్పందానికి కొనసాగింపుగానే కొత్త ఒప్పందం మరోసారి చేసుకున్నారు. ఒకవేళ ఈ వ్యవహారంలో నిజంగానే అవినీతి జరిగితే 14 నెలల తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఎందుకు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రాథమిక విచారణ జరపకుండానే కేసు నమోదు చేయడం చట్ట విరుద్ధమన్న సంగతి ప్రభుత్వానికి తెలియదా? రాజకీయ కక్షతో ఇంతటి దిగజారుడుతనమా? మరోవైపు ఏసీబీ నమోదు చేసిన కేసుపై ఈడీకి అత్యుత్సాహం ఎందుకింతగా అత్యుత్సాహం ప్రదర్శిస్తోంది అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇది ఉద్దేశపూర్వకంగా కేటీఆర్పై చేస్తున్న కుతంత్రమని క్లియర్గా తెలుస్తోంది. ఫార్ములా ఈ రేసింగ్లో ఎటువంటి అవినీతి జరగలేదని కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా మీడియా సాక్షిగా వెల్లడించారని కేటీఆర్ అన్నారు. ప్రొసీజర్ కరెక్ట్గా లేదన్నారని, అంతేగాని అవినీతి జరగలేదని చెప్పారన్నారు. అటువంటప్పుడు ఏసీబీ కేసు ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారో లేక ముఖ్యమంత్రే అందరినీ తప్పుదోవ పట్టిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. తాను చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పానని, అయినా ఆ కేసుకు తానేం భయపడడం లేదంటూ కేటీఆర్ స్పష్టం చేశారు. అయినా కూడా తాము అలానే ముందుకు పోతామంటే మేము కూడా లీగల్గా ముందుకు వెళ్తామని తేల్చి చెప్పారు. ఓఆర్ఆర్పై టీఓటీ విధానంలో తాము 7,400 కోట్లు తెచ్చి రైతు రుణమాఫీ చేశామన్నారు. ఓఆర్ఆర్లో కుంభకోణం జరిగిందని పదే అంటున్నారు కదా, మరి ఆ పర్మిషన్ ఎందుకు రద్దు చేయడం లేదన్నారు. ఓఆర్ఆర్ ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అసలు కేసు ఎవరికి అప్పగించాలో కూడా వారికి తెలియదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. 50 లక్షలతో పట్టుబడిన వ్యక్తి కేసు ఏసీబీ కిందికి వస్తుందన్నారు. నిన్న అప్పులపై హరీష్ రావు అద్భుతంగా ప్రసంగించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేసిందని హరీష్ రావు నిరూపించడంతో తట్టుకోలేక కేసు నమోదు చేసి సిట్ వేశారన్నారు. ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు పెట్టి చెప్పులు ఎలా లేపాలో నేర్పించారని, ఇది వీరు ఇచ్చిన శిక్షణ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. సభలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్న మంత్రులకు కూడా శిక్షణ తరగతులు పెట్టాలని కేటీఆర్ సూచించారు.
కేటీఆర్పై అక్రమ కేసులు పెట్టడంపై బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి దిగింది. బీఆర్ఎస్ సభ్యుల నిరసనలతో ఇవాళ శాసనసభ దద్దరిల్లింది. ఫార్ములా ఈ రేసుపై చర్చించాలని బీఆర్ఎస్ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. కేటీఆర్పై అక్రమ కేసుకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. ఫార్ములా ఈ రేసుపై చర్చిస్తే ప్రజలకు నిజాలు తెలుస్తాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అయితే స్పీకర్ చర్చకు అనుమతించకపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు నమోదు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పుపట్టింది. రాష్ట్రానికి ప్రయోజనం కలగాలని కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ తీసుకొచ్చారని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఫార్ములా ఈ రేస్పై అసెంబ్లీలో చర్చించాలని స్పీకర్కు లేఖ ఇచ్చామన్నారు. సభ జరిగే సమయంలో ఎమ్మెల్యేపై అక్రమ కేసు పెట్టారని హరీష్ రావు మండిపడ్డారు. ఫార్ములా ఈ రేస్పై ప్రభుత్వం పెట్టింది ముమ్మాటికి అక్రమ కేసేనని అభిప్రాయపడ్డారు. కేటీఆర్ను అప్రతిష్ట పాలు చేయాలని అక్రమ కేసు పెట్టారని తెలిపారు. మొన్న మిమ్మల్ని కూడా మీ ఛాంబర్లో కలిసి ప్రభుత్వం ఈ కార్ రేసింగ్ విషయంలో రకరకాల లీకులు ఇస్తూ మా నాయకులు కేటీఆర్ గారిని అప్రతిష్ట పాలు చేయాలని బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇతర ఏమడుగుతున్నాం సార్, మేము ఎలాంటి తప్పు చేయలేదు, చట్ట ప్రకారంగా పద్ధతి ప్రకారంగానే ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచడానికి ఈ రాష్ట్ర ఆదాయం పెంచడానికి కేటీఆర్ గారు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని మేము చెప్తున్నాం. సభలో ఒక మంచి చర్చ చేద్దాం. నేనేమంటున్నా అంటే ఒకవేళ మేము తప్పు చేసినామంటున్నారు కదా, ఏం తప్పు చేసినామో ఈ సభలో చర్చ చేయడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పండి. మేము తప్పు చేయలేదు, మేము ఈ రాష్ట్రం కోసం చేసినామని మా నాయకుడు కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా విషయాలు ప్రజల ముందు పెడదామని అంటున్నాం. మేము ప్రభుత్వాన్ని కోరేది మాకు స్పష్టమైన హామీ ఇస్తే మేము సహకరిస్తాం. ఇవాళ ఈ బిల్ తర్వాత చర్చ పెట్టారా, ఈ బిల్లు ముందు చర్చ పెట్టారా? ప్రభుత్వం తరఫున రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు, వారు లేచి సార్ ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్. మీరు చూడండి, శాసనసభ అంటే ఎంత గౌరవం ఉందో ఒక్క మంత్రి కూడా సభలో లేడు సార్. ఐ డోంట్ వాంట్ టు గోయింగ్ టు దట్. మేము అనేది ఒక్కటే, ఈ కార్ రేసింగ్ విషయంలో ఈ అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసు పెట్టిండ్రు. దయచేసి మీ ద్వారా కోరేది, ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే మీరు పెట్టింది అక్రమ కేసు కాకపోతే వెంటనే ఈ సభలో ఈ కార్ రేసింగ్ అంశం మీద చర్చ జరపాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సభ్యుడికి ఎందుకంటే సార్ ఒక కేసు పెట్టేటప్పుడు అసెంబ్లీ నడిచేటప్పుడు ఒక సభ్యుడి మీద అక్రమ కేసు పెట్టినప్పుడు ఆ సభ్యుడికి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి కదా సార్. అది తప్ప ఒప్ప కేటీఆర్ గారికి మీరు అవకాశం ఇస్తే వారు మాట్లాడితే మీకు ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అధ్యక్ష. ఇది ముమ్మాటికి అక్రమ కేసు. కేవలం కేటీఆర్ గారు 420 మీ హామీలను ప్రశ్నిస్తుండే కనుక లగచెర్ల రైతులను ప్రశ్నించి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాక రేవంత్ సర్కార్ కేటీఆర్పై అక్రమ కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఏడాదంతా వెతికినా ఏం దొరక్కపోవడంతో కేటీఆర్పై చిల్లర కేసులు పెడుతున్నారన్నారు. నిజంగా కేటీఆర్ తప్పు చేస్తే కేటీఆర్ ఛాలెంజ్ చేసినా సభలో ప్రభుత్వం ఎందుకు చర్చ పెట్టడం లేదని నిలదీశారు. పోరాటాలు తమకు కొత్తగా ఉన్న జగదీష్ రెడ్డి అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీల్ని మరిపించడం కొరకు, పక్కదారి పట్టించడం కొరకు, అవి అమలు చేయడం చేతగాక కేవలం కేసులు అని చెప్పి పత్రికల్లో రాపించుకుంటూ లీకేజీలు ఇచ్చి లేని కేసులు ఏదో ఉన్నట్టు భ్రమింపజేసే ప్రయత్నం చేసినారు. కమిషన్లని ఇదని అదని విచారణలని ఎన్నో ప్రయత్నాలు చేసినారు. ఏడాదంతా వెతికినా కొండను దొబ్బినా ఎలక దొరకలే, దాని తోక దొరకలే, దాని ఒక ఈక కూడా దొరకలే. వీళ్ళకి ఏమీ లేక ఇవాళ కేటీఆర్ గారి పైన ఒక చిల్లర కేసు బనాయించాలని ఒక ప్రయత్నం మొదలుపెట్టారు. ఫార్ములా ఈ కేసులో దాని మీద మేము స్పష్టంగా కేటీఆర్ గారే స్వయంగా డిమాండ్ చేసిండు, శాసనసభలోనే డిమాండ్ చేసిండు. ఒకవేళ మీరు నేనేదో తప్పు చేసినా అని చెప్పి నిరూపించదలుచుకుంటే ఈ శాసనసభలో చర్చ పెట్టండి, 4 కోట్ల మంది ప్రజలు చూస్తారు,
4 కోట్ల తెలంగాణ ప్రజలే కాదు, ఇంకా తెలుగు ప్రజలు బయట ఉన్న వాళ్ళు కూడా, ఇతర రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, దేశాల్లో ఉన్న వాళ్ళు 15 కోట్ల మంది తెలుగు ప్రజలు కూడా చూస్తారు. నేను దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. మీ ప్రభుత్వం నా పైన ఏం ఆరోపణ చేస్తుందో, నేను చేసిన దాంట్లో ఏం తప్పు ఉందని చెప్పదలుచుకుందో, ఎక్కడ 1 రూపాయి దాంట్లో అవినీతి జరిగిందని చెప్పదలుచుకుందో చెప్పండి అని చెప్పి ఛాలెంజ్ చేశాను. ఎందుకు దమ్ము లేదు? ఎందుకు శాసనసభలో చర్చ పెట్టమంటే రాలిపోతున్నారు? సమాధానం చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వం. ఒక చర్చ పెట్టిరు, దొరికిపోయారు పాపం. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చేసిన అప్పుల మీద చెయ్యని వాటిని 7 లక్షలు చేసిరు అని చెప్పి కేసీఆర్ పైన, ప్రభుత్వం పైన ఎన్నికల కంటే ముందు 6 నెలలు, ఎన్నికల తర్వాత ఏడాది నుంచి అవే చెత్తరాతలు, రోత మాటలు మాట్లాడుతూ ప్రచారం చేసిండ్రు. కరెక్ట్గా నిన్న ఆర్బీఐ నుంచి వచ్చింది సమాధానం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులు కేవలం 4,17,000 కోట్లు. కానీ సాధించిన ప్రగతి అద్భుతం. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం సాధించినంత ప్రగతి కేసీఆర్ ప్రభుత్వం సాధించింది అనే మాటను కూడా ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. ఈసారి శాసనసభలో ఇప్పటివరకు ఒక్కటంటే ఒక ప్రజా సమస్య చర్చకు రానివ్వలేదు. సభను ప్రతి నిమిషం పక్కదారి పట్టించే ప్రయత్నం. బీఆర్ఎస్ సభ్యులు ఒకరు లేచి మాట్లాడితే 4, 5, 6 మంత్రులు లేచి మాట్లాడడం, ఇంకా ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడడం. ఏడాదిలో నువ్వు వైఫల్యం చెంది ప్రజల ముందు పోవడానికి ముఖం లేక తప్పించుకొని ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నావు. నీ చిల్లర కేసులు, నీ చిల్లర విచారణలు మమ్మల్ని భయపెట్టలేవు. టీఆర్ఎస్ పార్టీని భయపెట్టలేవు, బీఆర్ఎస్ పార్టీని భయపెట్టలేవు. ఇట్లా భయపడటం అయితే తెలంగాణ కొరకు తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకోవడమే కాదు. ఆనాడే నీ బాసులు, నీ తాతలు ఉన్ననాడే అన్నిటికీ వదిలిపెట్టి, అన్నిటికీ తెగించి వచ్చి తెలంగాణ కొరకు మొదలుపెట్టిండు కేసీఆర్ ఒక్కడిగా. నీ బాసులు, నీ పాత బాసులు, నీ కొత్త బాసులు ఓ ఆకాశమంతులు ఎత్తులున్నరయ్యాల. ఈ దేశాన్నే మేము నడుపుతున్నామని విర్రవీగుతున్న సందర్భం అది. ఆ రోజే కేసీఆర్ ఉన్న పదవులన్నీ తీసి మీ ముఖాన కొట్టి ప్రజల తరఫున వచ్చి నిలబడ్డ వీరుడు. గవ్వాలే భయపడని బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ వారసులకు ఇవాళ భయపడతామా?